యూత్ కలల ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది అమెరికా. అలాంటి ప్లేస్లో చదువుకోవడమే కాదు, జాబ్ చేయాలి అన్నది నేటి యువత టార్గెట్. అలా టార్గెట్గా చేసుకుని 4 నెలల క్రితం అమెరికాకు వెళ్ళిన ఓ యువకుడు తిరిగి రాని లోకాలకు చేరుకున్నాడు. నల్లవారి చేతిలో విగత జీవిగా మారిపోయాడు. కన్నవారికి కడుపు కోత మిగిల్చాడు. అమెరికాలో ఖమ్మం యువకుడిపై కాల్పులు కలకలం రేపుతోంది. చికాగోలో దుండగుల కాల్పుల్లో జిల్లాకు చెందిన నూకరపు సాయి తేజ అనే యువకుడు మృతి చెందాడు. 4 నెలల క్రితమే ఉన్నత విద్య కోసం సాయి తేజ అమెరికాకు వెళ్ళాడు. చివరకు దుండగుల చేతుల్లో తన ప్రాణాలను కోల్పోయాడు. ఖమ్మం రమణగుట్ట ప్రాంతంలో నూకారపు సాయి తేజ కుటుంబం నివాసం ఉంటోంది. కొద్ది రోజుల క్రితమే ఎంఎస్ చదువుకునేందుకు సాయి తేజ అమెరికాలోని షికాగో నగరానికి వెళ్ళాడు. సాయి తేజ చికాగోలోని ఓ షాపింగ్ మాల్లో పనిచేస్తూ తన చదువును కొనసాగిస్తున్నాడు. అయితే శనివారం తెల్లవారుజామున కొంతమంది దుండగులు మాల్లోకి దూసుకొచ్చారు. పార్ట్ టైం జాబ్ చేస్తున్న సమయంలో కొందరు దుండగులు ముసుగు వేసుకుని వచ్చి డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో భయాందోళనలకు గురైన సాయి తేజ తన దగ్గర ఉన్న డబ్బులన్నింటినీ తీసి వారికి ఇచ్చేశాడు. డబ్బులు ఇచ్చిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోకుండా విచక్షణ మరిచిపోయి ఆ విద్యార్థిపై కాల్పులు జరిపారు. సాయి తేజ గుండెలపై వారు కాల్చడంతో అక్కడికక్కడే సాయి తేజ కుప్పకూలి పడిపోయాడు. అనంతరం దుండగులు అక్కడి నుంచి వెంటనే పరారయ్యారు. అక్కడికి ఉన్నవారందరూ కూడా పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని సాయి తేజను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అలాగే సాయి తేజ మృతి సమాచారాన్ని ఖమ్మం జిల్లాలోని తల్లిదండ్రులకు తెలియజేశారు అమెరికా పోలీసులు. కుమారుడి మరణ వార్త విని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఉన్నత విద్య కోసం వెళ్లిన తమ బిడ్డ ఇలా విగత జీవిగా మారడంతో తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. షికాగోలో ఉన్న సాయి తేజ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేపట్టారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్న ఎంతో మంది యువత ఇదే విధంగా అనుకోని ప్రమాదాల బారిన పడి ప్రాణాలను కోల్పోతున్నారు. మంచి ఉద్యోగం కోసం ఉన్న ఊరును, కుటుంబ సభ్యులను వదిలి యువతీ యువకులు విదేశాల బాట పడుతున్నారు. కొంతమంది అనుకున్న లక్ష్యాలను సాధించి విదేశాల్లో మంచి ఉద్యోగంతో స్థిరపడుతూ ఉండగా మరికొందరు మాత్రం ప్రమాదాల బారిన పడి చనిపోతున్నారు. రోడ్డు ప్రమాదాల కారణంగా కొందరు ఎంజాయ్ చేయడానికి వెళ్ళి మరికొందరు నృత్య ఒడిలోకి వెళ్ళిపోతున్నారు. అయితే విదేశాల్లో గన్ కల్చర్ ఎక్కువ అన్న విషయం అందరికీ తెలిసిందే. అక్కడి వారు గన్లతో బెదిరించి మరీ దొంగతనాలకు పాల్పడుతూ ఉంటారు. డబ్బులు ఇవ్వకపోతే విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ ఉంటారు. డబ్బులు ఇచ్చినప్పటికీ ఆగంతకులు అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటూ ఉంటారు. ఇదే విధంగా ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి ఇలాంటి ప్రమాదం బారిన పడి ప్రాణాలు కోల్పోయాడు. అమెరికాలో దుండగులు జరిపినటువంటి కాల్పుల్లో భారతీయ సంతతి విద్యార్థి నూకారపు సాయి తేజ్ దుర్మరణం పాలయ్యారు. ఖమ్మం నగరానికి చెందినటువంటి సాయి తేజ్ గత 4 నెలల క్రితం ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లారు. అక్కడ చికాగో సమీపంలోని కాంబోడియా యూనివర్సిటీలోనే ఎంఎస్ చదువుతున్నారు సాయి తేజ్. ప్రస్తుతం ఆయన ఇంటి వద్ద మనం ఉన్నాం. ఖమ్మం నగరంలోని రమణగుట్ట నివాసంలో ఆ బంధువులంతా కూడా ప్రస్తుతం ఇప్పుడిప్పుడే ఆ ఇంటికి చేరుకుంటున్నారు. నూకారపు కోటేశ్వరరావుకి 2 పిల్లలు ఉన్నారు. ఒకరు ప్రియ, మరొకరు సాయి తేజ్. ఇద్దరు కూడా అమెరికాలోనే ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసి అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని తల్లిదండ్రులు కన్న కలలు నెరవేర్చాలని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళు ప్రయత్నం చేసేవారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం ఎంఎస్ చదివేందుకు గత 4 నెలల క్రితం నూకారపు సాయి తేజ్ ఇండియాని వీడి అమెరికా వెళ్లారు. అక్కడ చికాగో సమీపంలో ఉన్నటువంటి కాంబోడియా యూనివర్సిటీలోనే ఎంఎస్ జాయిన్ అయ్యారు. ప్రస్తుతం విద్యాభ్యాసం కొనసాగుతున్న నేపథ్యంలో ఒకవైపు పార్ట్ టైం జాబ్ చేస్తూ కూడా తన కళలను నెరవేర్చుకోవాలని సాయి తేజ్ అవిశ్రాంతంగా పనిచేస్తూనే ఒకవైపు చదువుకునేవాడు. ప్రస్తుతం దుండగులు జరిపినటువంటి కాల్పుల్లో సాయి తేజ్ దుర్మరణం చెందినట్లు మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం ఆ తండ్రి కోటేశ్వరరావు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, సాయి తేజ్ ఎప్పుడు వెళ్ళాడు? అసలు అమెరికా ఎప్పుడు వెళ్ళారు? జూన్ 15. అక్కడ సీట్ వచ్చిందా? ఏ యూనివర్సిటీలో సీట్ వచ్చింది? కాన్పూర్ యూనివర్సిటీ. ఓకే, తర్వాత ఏం జరిగింది సార్? ఈ ఎన్ని గంటలకు జరిగింది ఈ ఘటన? అసలు సాయంత్రం 6కి. సాయంత్రం 6 అంటే మనకి తెల్లవారుజామున మనకి ఇండియా, అక్కడ ఈరోజు తెల్లవారుజామున ఇండియా కానీ అక్కడ అమెరికాలో 6. ఎవరిచ్చారు సమాచారం? ఎవరిచ్చారు? అసలు ఎలా జరిగిందట? అక్కడ మా చుట్టాలు ఇచ్చారు. ఆ తండ్రిని కొంచెం మనము స్పందించే పరిస్థితిలో లేరు. వాళ్ళ బంధువులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏం జరిగింది? ఎంతమంది పిల్లలు కోటేశ్వరరావు గారు? కోటేశ్వరరావు గారికి ఒక పాప, బాబు. పాప ఆల్రెడీ 4 ఇయర్స్ బ్యాకే యూఎస్లో ఉన్నారు. ఎంఎస్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ కూడా చేస్తున్నారు. మన జూన్ 15న ఇక్కడ హైదరాబాద్లో బీబీఏ కంప్లీట్ చేసిన బాబు ఎంఎస్ కోసం అమెరికా వెళ్ళడం జరిగింది. జనరల్గా మన ఇండియా నుంచి పోయిన పిల్లలు పార్ట్ టైం జాబ్ చేయడం అనేది ఆనవాయితీ. పోయిన 1 మంత్ తర్వాతనే అక్కడ ఒక పార్ట్ టైం జాబ్ స్టోర్లో చేస్తూ ఉన్నారు. ఆ స్టోర్లో చేసే క్రమంలో అమెరికన్లో జనరల్గా గన్ కల్చర్ ఉంటుంది. స్టోర్ ఇన్ఛార్జిగా ఉన్న ఈ నూకారపు సాయి తేజ్ దగ్గరకు వాళ్ళు వచ్చారు. అమౌంట్ అడగగానే వెంటనే కౌంటర్ నుంచి తప్పుకొని వాళ్ళు అమౌంట్ తీసుకున్న తర్వాత సాయి బయటకు వచ్చే క్రమంలో
గన్తో కాల్చి చంపేయడం జరిగింది. అక్కడ మీ బంధువులు సంప్రదించే ప్రయత్నం చేశారా? కంప్లైంట్ ఇవ్వడానికి కానీ అక్కడ ఉన్నటువంటి మన బంధువులు కావచ్చు, ఇక్కడ ఎన్ఆర్ఐ అసోసియేషన్ నుంచి ఏమైనా సపోర్ట్ అందుతుందా? అక్కడ ఎంబసీ నుంచి ఏమైనా సమాచారం అంది? ఉందండి. వెంటనే మార్నింగ్ 5:30 4కే అక్కడ మాకు లేటుగా సమాచారం అందని అక్కడ తానా మరియు ఎన్ఆర్ఐ ప్రతినిధులు వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకున్నారు. అక్కడ రేపు పోస్ట్ మార్టం దానికి సంబంధించిన ప్రక్రియ మొత్తం చూస్తూ ఉన్నారు. కోటేశ్వరరావు గారి బంధువులు కూడా అక్కడికి చాలామంది, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలామంది ఉన్నారు, అక్కడ చేరుకున్నారు. అంటే ఇది ఒకటి మొదటిసారి కాదు. సాయితేజ్ నాకు తెలిసి బహుశా 10 మందిలో ఒకడై ఉంటాడు. ఇంతకుముందు వరుణ్ అనే అబ్బాయి కూడా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి అబ్బాయిని కూడా ఇలానే గన్తోనో కత్తితోనో పొడిచి చంపినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. అసలు అమెరికాలో భారత సంతతికి సంబంధించినటువంటి విద్యార్థుల కోసం ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ ప్రభుత్వాలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంతోమంది చదువుకునేందుకు యుఎస్ వెళ్తున్నారు కాబట్టి. జనరల్గా జాతి వివక్ష అనేది అమెరికా దేశంలో ఎక్కువగా ఉంది. అక్కడ నల్ల జాతీయులు, అమెరికన్స్ కాకుండా శ్వేత జాతీయులు కాకుండా నల్ల జాతీయులే ఈ దురాగతాలకు పాల్పడుతూ ఉన్నారు. జనరల్గా అమెరికాలో ఈరోజు ఏ స్టేట్లో చూసుకున్నా కానీ ఎక్కువ మంది ఇండియా నుంచే ఉన్నారు. వాళ్ళకు ఒక జలసీ కూడా ఉంది మన పిల్లల మీద. ఈరోజు మన దేశంలో టాలెంట్ ఉన్నంత పిల్లలు కూడా ఆ దేశానికి సర్వీస్ చేస్తూ ఉన్నారు. డబ్బులనేది తర్వాత పక్కకు పెడితే భారతదేశంలో ఎవరైతే క్రీమ్ విద్యార్థులు ఉన్నారో ఈ విద్యార్థులందరూ కూడా ఆ అమెరికా ఆర్థిక వ్యవస్థకు పునాదులు వేస్తూ ఉన్న క్రమంలో మన మీద అసూయతో, ఈర్ష్యతో జరిగే సంఘటనలుగా భావిస్తూ ఉన్నాం. మొత్తంగా ఏదైనా అమెరికాలో గన్ కల్చర్కి మరో భారత సంతతికి చెందినటువంటి విద్యార్థి అయితే బలైపోయాడని చెప్పుకోవాలి. ఇప్పటికే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి పలువురు విద్యార్థులు యుఎస్లో ఉన్నతోభ్యాసం కోసం వెళ్ళినటువంటి విద్యార్థులు చాలామంది కూడా ఇటీవల దుర్మరణం చెందారు. అందులో భాగంగా నూకారపు సాయితేజ్ కూడా ఎంఎస్ చదివేందుకు చికాగో వెళ్ళినటువంటి అతను పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. ఒక స్టోర్ మార్కెట్లో పనిచేస్తున్న సమయంలో ఈరోజు తెల్లవారుజామున 6 గంటలకు కొంతమంది దుండగులు స్టోర్లోకి అక్రమంగా ప్రవేశించి డబ్బుల కోసం అతన్ని బెదిరించి అక్కడ డబ్బులు నగదునంతా కూడా కాజేసి ఆ తర్వాత గన్తో కాల్చి చంపినట్లు తమకు సమాచారం అందినట్లయితే నూకారపు సాయితేజ కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు చెప్తున్నారు. వాళ్ళంతా ప్రస్తుతం శోకచంద్రంలో మునిగిపోయారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులంతా కూడా వారికి కొంత భరోసానిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఇంటికి చేరుకొని వాళ్ళకు కొంత ఈ సమయంలో అండదండగా ఉండాల్సినటువంటి అవసరం ఉందన్న నేపథ్యంలో ఒక సామాజిక బాధ్యతగా ఆయన బంధువులు, కుటుంబ సభ్యులు, స్థానికులు, సహచరులు అంతా కూడా కలిసి కోటేశ్వరకు కొంత భరోసానిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ తల్లిదండ్రులు అయితే కన్నూరి మున్నూరుగా విలపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం ఖమ్మం నగరంలో నెలకొంది. ఏదేమైనా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి యువ విద్యార్థి ఇట్లా అమెరికాలో దుండగుల కాల్పుల్లో మరణించిన పట్ల ఖమ్మంలో విషాద ఛాయలు తలముకున్నాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.